పోస్ట్. నమస్కారం మిత్రులారా, ఏజే వ్లాగ్ కు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పుణ్యక్షేత్రం గురించిన వార్త కాదు. ఒక పుణ్యక్షేత్రం తెర వెనుక దశాబ్దాలుగా దాగి ఉన్నాయని ఆరోపించబడుతున్న కొన్ని ఘోరమైన నేరాల గురించి. కర్ణాటకలోని ప్రసిద్ధ ధర్మస్థల ఆలయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక భయంకరమైన ఆరోపణల తుఫానులో చిక్కుకుంది. అనేక మంది మహిళలు, మైనర్ బాలికలు అత్యాచారానికి, హత్యకు గురయ్యారా? వారి మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టారా? ఈ ఆరోపణలు ఎక్కడ్నుంచి వచ్చాయి? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఈ కేసు వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి? ఈ వీడియోలో అన్ని విదటగా ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చిందో చూద్దాం. ఈ కథకు మూలం 1998 నుండి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక దళిత వ్యక్తి. సంవత్సరాల తరబడి మౌనంగా ఉన్న తర్వాత అతను జూలై 3వ తేదీ 2025న పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులోని వివరాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తాను పనిచేస్తున్న కాలంలో అనేక మంది మహిళలు మరియు బాలికల మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టమని తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఆయన చెప్పిన వివరాలు చాలా భయంకరమైనవి. కొన్ని మృతదేహాలు స్కూల్ యూనిఫామ్లో ఉన్న 12 నుండి 15 ఏళ్ల బాలికలవని ఆయన పేర్కొన్నారు. ఒక బాలికను గొంతు నులిమి చంపి ఆమె స్కూల్ బ్యాగ్తో సహా పూడ్చిపెట్టమని చెప్పారని ఆరోపించారు. మరొక యువతి ముఖంపై యాసిడ్ పోసి కాల్చివేసి ఆమె మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయమని బలవంతం చేశారని వాపోయారు. ఈ ఫిర్యాదుదారుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే 2014లో తన కుటుంబంతో కలిసి ధర్మస్థల నుండి పారిపోయి పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నానని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించారు. జూలై 4వ తేదీన ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఫిర్ నమోదు చేశారు. కోర్టు అనుమతి పొంది దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడి నుంచే కేసులో కీలక పరిణామాలు మొదలయ్యాయి. మొదటగా ఫిర్యాదుదారుడి భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆయనకు, ఆయన కుటుంబానికి సాక్షి రక్షణ పథకం, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద పూర్తి భద్రత కల్పించారు. ఎందుకంటే ఆయన చెప్పే సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకం. ఆ తరువాత జూలై 11వ తేదీన బెళతంగడి కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఫిర్యాదుదారుడి వాంగ్మూలాన్ని సిఆర్పిసి సెక్షన్ 164 కింద నమోదు చేశారు. ఈ ప్రక్రియలో అతని న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. కాని ఈ వాంగ్మూలం చట్టపరంగా చాలా బలమైనది. కేసులో అత్యంత సంచలనాత్మకమైన మలుపు ఫిర్యాదుదారుడు పోలీసులకు అస్థిపంజర అవశేషాలను అప్పగించడం. తాను చెప్పిన రహస్య ఖనన ప్రదేశాలలో ఒకదాని నుండి తానే స్వయంగా కొన్ని అస్థిపంజర అవశేషాలను వెలికితీసి వాటిని పోలీసులకు సాక్ష్యంగా అప్పగించారు. ఇది కేసును పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు పోలీసుల చేతిలో కేవలం ఆరోపణలు కాదు, దర్యాప్తు చేయడానికి భౌతిక సాక్ష్యం కూడా ఉంది. పోలీసులు వెంటనే ఈ అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి FSL పంపించారు. ఇప్పుడు అందరి దృష్టి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లపైనే ఉంది. ఈ అవశేషాలు మనుషులవేనా? అవి స్త్రీలవా, పురుషులవా? వారి వయసు ఎంత? వారు ఎలా చనిపోయారు? హత్యకు గురయ్యారా? ఈ అవశేషాలు ఎంత పాతవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే దశాబ్దాలుగా దాగి ఉన్న చీకటి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ అపియర్స్ ఆన్. ఇది చాలా సున్నితమైన మరియు తీవ్రమైన విషయం. ఒకవైపు దశాబ్దాల పాటు సేవలు, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం, మరోవైపు అదే పుణ్యక్షేత్రం నీడలో ఘోరమైన నేరాలు జరిగాయని ఒక సాక్షి చేసిన భయంకరమైన ఆరోపణలు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉంది. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారం కూడా ఎంతో ముఖ్యం. నిజాలు తేలే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు మనం ఈ కేసును గమనిస్తూనే ఉండాలి. ఈ దారుణమైన ఆరోపణలపై